శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మనకి ఏలినాటి శని లేదా అష్టమ శని లేదా అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా గోచార ప్రకారం ప్రతి ఒక్కళ్ళు మన జాతక ప్రకారం అది అనుభవించాల్సి వచ్చింది. ప్రజెంట్ ఉన్న స్థితిగతులు అంటే గోచార స్థితి అంటే ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి ఎలా ఉంది, మన రాశి నుంచి మనం చూసుకోవాలంటే చంద్రస్థానం నుంచి మనం శని సంచారం ఏ విధంగా ఉందో చూసుకొని దాని ప్రకారంగా మనకి ఏం నడుస్తుంది అనేది మనం చూసుకోవడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే మనకి రాశి అంటే జాతక ప్రకారంగా మన రాశి చక్రం ఎలా ఉన్నా గోచార స్థితిని మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించే పరిస్థితి ఉంటుంది. అందులో శని సంబంధంగా ఉండేది మాత్రం ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. కాబట్టి శని ఈ మూడు స్థితుల్లో ఎలా ఉన్నా కూడా ఆ శనికి మనం ఏదో ఒక మంత్రం ఆరాధన చేసుకోవటం, ప్రత్యేకంగా ఈ నెల 31వ తారీఖు అంటే రేపు శనివారం శని త్రయోదశి రెండు కలిసి వస్తాయి. కాబట్టి అది ఉదయం పూట ఉంది. ఉదయం ఉందంటే ఆ రోజు ఉన్నట్టే. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనం చెప్పే రాశులు ఏవైతే ఉంటాయో, ముందుగా ధనుర్రాశికి చతుర్థంలో శని ఉన్నాడు కాబట్టి అది అర్ధాష్టమి శని అవుతుంది. అలాగే సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి సింహరాశి. అలాగే కుంభరాశికి ధనస్థానంలో అంటే కుంభరాశికి 3వ దశ నడుస్తుంది శని దశ, అంటే ఇక ఆఖరిది అనమాట. అలాగే మీన రాశికి వచ్చేటప్పటికి 2వ దశలో ఉంది అంటే జన్మలో ఉన్నాడు. అలాగే మేషరాశికి మొన్న ఏప్రిల్ నుంచే ఏలినాటి శని అనేది ప్రారంభమైంది. అది వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ 3 రాశులు తర్వాత ఆ 2 రాశులు అంటే అర్ధాష్టమ శని నడిచే ధనుర్రాశి, అలాగే అష్టమ శని నడిచే సింహరాశి, కుంభరాశి, అలా మీనం, మేషం, ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా రేపు శనివారం శని త్రయోదశి రోజు శని ఆ నవగ్రహాలు ఉండే చోటుకి వెళ్ళి దానికి సంబంధించినవి అక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. అవన్నీ తీసుకొని అక్కడే వెళ్ళి తీసుకోవాలి. అవన్నీ కూడా మళ్ళీ అందరూ కాస్త మిగిల్చుకోవడం అనేది లేకుండా తైలం కానీ, నల్ల నువ్వులు కానీ, నల్ల క్లాత్ కానీ అక్కడ వేసి 9 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేసి చక్కగా శని యొక్క ఇది తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వచ్చేయటం అనేది మంచి పద్ధతి. ఇది శని త్రయోదశి రోజు చేయటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.